కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై చర్చ జరగనుంది. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ లో కీలక చర్చలు జరగనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా మొత్తం 32 డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెట్రో స్వాధీనం, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ స్పష్టత ఇవ్వనుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసి జూన్ 2 నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇక అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని సచివాలయం నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపులోనే సచివాలయం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఆర్టీసీ సమ్మె. ఈ ఆర్టీసీ సమ్మె సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి దాదాపు 32 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఆ తర్వాత చర్చలు విఫలం కావడంతో గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 55 రోజుల పాటు సమ్మె చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలు మొత్తం కూడా పరీక్షిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల కాలంలోనే సమ్మె నోటీసులు ఇచ్చారు. దాదాపు 40 రోజుల పాటు సమ్మె నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు గత 2 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. దీని అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో పాలసీ డిసిజన్ సంబంధించిన అంశాలతో పాటు కొన్ని అంశాలను కూడా పరిలో తీసుకుంటుందా లేదా అనేది గత కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరొక రాజకీయ దుమారనెత్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై పీసీ ఘోష్ నివేదికపై ఇప్పటికే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దానిపై మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదా 8B 8C క్లాస్ కింద క్రాస్ ఎగ్జామినేషన్ వరకు అవకాశం కల్పించాలన్న అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అకాల వర్షంతో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కావచ్చు, మరోవైపు యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే 6000 కేంద్రాలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాల అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో టేక్ ఓవర్ సంబంధించిన అంశంపై గత కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో టేక్ ఓవర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఆ టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశాలు, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే బ్యాంకు నుంచి కొంత రుణాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఆ రుణాలకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు కూడా కంప్లీట్ అయింది. దాదాపు సంవత్సరం గడుస్తుంది. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఎప్పుడు నిర్ణయించాలి, ఎప్పుడు ఈ తేదీలను ఖరారు చేయాలి, ఎలక్షన్స్కి వెళ్ళాలా వద్దా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేయలేదు, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్తో పాటు మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ రకంగా వెళ్ళాలి, ఎప్పుడు డేట్ ఖరారు చేయాలన్న అంశంపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రధానమైనటువంటి సమస్య ఆర్టీసీ సమస్యతో పాటు మరోవైపు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అంశంపై ఇప్పటికీ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ నెల 30 తేదీ వరకు వారి గడువు కంప్లీట్ అవుతుంది. కాబట్టి వారి నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే గవర్నర్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా గవర్నర్ ఇప్పటివరకు ఆ అంశంపై కూడా ఎటు తేల్చలేదు. మరి గవర్నర్ నిర్ణయం వస్తుందా లేదా, మరి 30 తేదీలోపు గవర్నర్ ఆమోదం తెలుపుతాడా లేదా అన్న అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఒకవేళ అజారుద్దీన్ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కేబినెట్ సమావేశం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.